మనమైతే వచ్చేసాం పాయింట్ పీల్ నేషనల్ పార్క్. హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కెనడా నోమాడ్ ఛానల్. ఈరోజు అయితే సండే అండ్ అట్లానే September 1st మనకి లాంగ్ వీకెండ్ అనమాట. కెనడాలో, యూఎస్లో కూడా లాంగ్ వీకెండే. సో ఈసారి లాంగ్ వీకెండ్కి యూఎస్కి అయితే వెళ్ళలేదు, ఇక్కడే కెనడాలో కానిచ్చేస్తున్నాము. సో లాంగ్ వీకెండ్ ఎందుకు అంటే ఇక్కడ లేబర్ డే అనమాట. మనకి ఇండియాలో మే అప్పుడు ఎట్లా ఉంటుందో May 1st అలా, సో ఇక్కడ కూడా సేమ్ అలానే వర్కర్స్ లైక్ రికగ్నిషన్ అని చెప్పి లైక్ లేబర్ డే హాలిడే అనమాట. రేపు September 2nd యాక్చువల్గా హాలిడే. సో ఈరోజు అయితే పొద్దున ఆల్మోస్ట్ కొంచెం లేట్ అయ్యింది, 11 అయితే అయింది టైం. సో ఈరోజు ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే ఎక్కడికి వెళ్ళబోతున్నాం అని చెప్పే బదులు మన ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు, మన అచ్యుత్ అండ్ అట్లానే సుధీర్ కూడా. సో నిన్నైతే మంచిగా తిరిగి డిన్నర్ చేసి తర్వాత బౌలింగ్ అని కూడా వెళ్ళాము. బట్ అదైతే ఏమీ వ్లాగ్ చేయలేదు. బట్ ఈరోజు అయితే మంచి లొకేషన్స్కి వెళ్తున్నాం కాబట్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈరోజు ఎక్కడికి వెళ్ళబోతున్నాము అంటే డౌన్ టౌన్ ఉంటాం కదా, సో ఇక్కడ నుంచి విండ్సర్ అనే సిటీ ఉంటుంది అనమాట. లైక్ బార్డర్ ఆఫ్ ఇక్కడ ఉంటారు, లైక్ ఇటువైపు అనమాట, వెస్ట్ లైక్ సౌత్ వెస్ట్ బార్డర్ అన్నట్టు చెప్పచ్చు. సో అక్కడే దాని దగ్గరలోనే ఒక 30 అంటే లైక్ బిఫోర్ విండ్సర్ కంటే ఒక 30 minutes బిఫోరే ఒక నేషనల్ పార్క్ అయితే ఉంటుంది, పాయింట్ పీల్ నేషనల్ పార్క్ అని చెప్పి. సో అక్కడ మనకి సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ కెనడా అనమాట, అదే సదరన్ మోస్ట్ టిప్. ఆల్రెడీ నేను 2022లో అయితే వెళ్ళాను, ఎప్పుడు మేలో అనమాట. మే లాంగ్ వీకెండ్ అప్పుడు లాస్ట్లో వెళ్ళాను అనమాట. సో మళ్ళీ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 2 years అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి డ్రైవ్ అయితే చాలా పెద్ద డ్రైవ్ అనమాట, ఆల్మోస్ట్ 350 kilometers అండ్ 3 hours 45 minutes అని అయితే చూపిస్తుంది. బట్ వన్స్ మనం స్టార్ట్ అవుతే ఇంకా 4 hours ఎక్కితే క్రాషెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి మేబీ ఇంకా డిలే అవ్వచ్చు. సో ఇప్పటికి బ్రేక్ఫాస్ట్ అయితే కూడా ఏం చేయలేదు. సో మనం ఎట్లనో మనకి ఆల్రెడీ లైక్ 4 hours ఎక్కుతాం కాబట్టి ఆన్ రూట్ అని చెప్పి అయితే ఉంటాయి, అక్కడైతే మనము కాఫీ అండ్ ఏదైనా శాండ్విచ్ అట్లా తీసుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. సుధీర్ని ఒప్పించాం కాబట్టి సుధీర్ కోసం బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ మన సుధీర్ రాను అని చెప్పి అన్నాడు ఇనిషియల్గా. సో ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇక్కడ ఒక రెడ్ లైట్ కెమెరా ఉంది, అది పనిచేస్తుందో లేదో టెస్ట్ చేద్దామని చెప్పి ఫణీంద్ర అంటున్నాడు. అన్నారా నాకు కనీసం ఇంకా మానిటైజేషన్ కూడా స్టార్ట్ అవ్వలేదురా ఆ రెడ్ లైట్ టికెట్ ఎక్స్పెన్స్ కవర్ చేయడానికి. సో మీకు ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ గుద్దండి. 2 hours later. మనమైతే మిల్టన్ దాటేసాము, మిడిల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంది. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి ఇంకా మనము ఇది ఆల్మోస్ట్ కేంబ్రిడ్జ్ అని అయితే అనుకోవచ్చు. కేంబ్రిడ్జ్ ఏదో ఇక్కడ కెసినో అని చెప్పి ఉంది, దాని లోపల టిమ్ హార్టన్స్ ఉంటే ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట. క్విక్గా మనం ఒక డ్రింక్ అండ్ అట్లనే ఏదన్నా బర్గర్ శాండ్విచ్ అట్లా తీసుకొని తినుకుంటా మనం అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఆల్మోస్ట్ 3 గంటల జర్నీ అయితే ఉంది. టైం వచ్చేసి 12:30 అయింది అనమాట ఎగ్జాక్ట్. ఆ లడ్డూలో టిమ్ హార్టన్స్ పోయా, ఇది ఒక శాండ్విచ్ లేదు, బేగల్ లేవు, ఏం లేవు. కెసినోలో ఉంది కాబట్టి ఓన్లీ లిమిటెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, ఇట్లా డోనట్స్ లేకపోతే డ్రింక్స్ ఉన్నాయి. సో మనకి ప్రాపర్ ఇట్లా శాండ్విచ్ అవి రైస్ బౌల్ లాంటివి కావాలి కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. ఇంకో వేరే ఏదో టిమ్ హార్టన్స్కి వెళ్ళాలి ఇంకా. వెనకాలకి తిరుగు ఒకసారి, స్టాండర్డ్ షాట్ వస్తుంది. కేంబ్రిడ్జ్ ఆన్ రూట్కి అయితే వచ్చేసాం. పాపాయ్స్లో ష్రింప్ పాప్కార్న్, అట్లనే బర్గర్ కింగ్లో బర్గర్స్ అండ్ అట్లనే మన వాళ్ళు అక్కడ సబ్వేలో సబ్ తీసుకుంటున్నారు. సో ఇవన్నీ తినేసి స్టార్ట్ అయిపోదాం మనం.
మనమైతే వచ్చేసాం పాయింట్ పిల్ నేషనల్ పార్క్. ఆల్మోస్ట్ టైం అయితే 4 అయితే అయ్యింది. మేము ఎప్పుడూ ఆల్మోస్ట్ 11:30కి అట్లా స్టార్ట్ అయినట్టున్నాం ఇంట్లో నుంచి. ఇంకా అట్లా ఆన్ రూట్లో ఆగి లంచ్ చేసుకొని వచ్చేటప్పటికైతే ఈ టైం అయ్యింది. వెల్కమ్ బోర్డ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ అడల్ట్స్కి అయితే కనుక $9, అదే ఫ్యామిలీ ఆర్ గ్రూప్ అయితే కనుక 17.50 అంట. సో మనము ఒక కార్ కాబట్టి ఒక ఫ్యామిలీ కింద చెప్పేసి మేబీ 17.50 పే చేసి వెళ్ళిపోవచ్చు లోపలికి. మ్యాప్ కూడా ఇస్తారు మనకి. సో అది తీసుకొని డిఫరెంట్ బీచెస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. డైరెక్ట్ బీచ్ బయటనే మనకి పార్కింగ్ కూడా ఉంటుంది. సో ఎక్కువ నడవాల్సిన అవసరం ఉండదు. 50, please. యా, ఆన్ వీసా. Yeah, absolutely. నర్సాపూర్ మన డ్రైవర్ల క్లోజ్ వెళ్ళకు చెట్లకి. అది బస్సు కాబట్టి మనకి చాలా క్లోజ్ అనిపిస్తుంది. లేలే మా డ్రైవర్ గారు విండో తాకిచ్చేవాడు ప్రతిసారి. మనకి మ్యాప్లో అయితే కనుక డిఫరెంట్ లుకౌట్ పాయింట్స్ ఇట్లా బీచ్ అని చెప్పి ఉంది. నార్త్ వెస్ట్ బీచా? నార్త్ వెస్ట్ బీచ్కి అయితే వచ్చేసాం. మన ఫస్ట్ పాయింట్ అక్కడే అవుతాం. సో ఎంట్రీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వస్తే ఉంది నార్త్ వెస్ట్ బీచ్. మన ఫస్ట్ లొకేషన్ అయిన నార్త్ వెస్ట్ బీచ్కి అయితే వచ్చేసాం. వినీత్ అయితే మంచి ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. ఆల్రెడీ వెళ్ళిపోయాడు కూడా వాటర్ దగ్గరికి. సో ఇక్కడ అయితే అందరూ మంచిగా బీచ్ వేర్ వేసుకొని వచ్చి చిల్ అయితే అవుతున్నారు. మంచి లాంగ్ వీకెండ్ కదా, సమ్మర్లో ఇదే లాస్ట్ లాంగ్ వీకెండ్ అనమాట. ఈరోజు వెదర్ కనుక చూసుకుంటే గట్టిగానే ఎండ వాయిస్తుంది. చూస్తున్నారు కదా, డైరెక్ట్ పడుతుంది. ఆల్మోస్ట్ 25 degrees అయితే ఉంది. ఇంకా మనం సన్ గ్లాస్ పెట్టుకోకపోతే మాడిపోయేటట్టు ఉన్నాము. మొత్తం ఇచ్చి పడేస్తుంది సూర్యుడు. ఈరోజు అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. నిన్న చూసుకుంటే నేను రాత్రేమో వర్షం పడింది. ఇప్పుడు చూసుకుంటే ఏమో ఎండ. ఇట్లా ఏంటో అసలు స్టెబిలిటీ అనేది లేదు. ఇష్టం వచ్చినట్టు మారిపోతుంది. వాటర్ కనుక చూసుకుంటే చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. క్రిస్టల్ బ్లూ కలర్ లాగా అసలు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అందరూ ఇక్కడ బార్బెక్యూ మంచిగా బీచ్ టవల్స్ అవన్నీ తెచ్చుకొని చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చి వాళ్ళు స్విమ్మింగ్ కూడా నేర్పిస్తున్నారు అనమాట. కొంచెం ముందుకు రాగానే మనకి డ్యూన్స్ అని చెప్పి ఏదో ఉంది. సో చూసుకుంటే కనుక మన 2-3 వ్లాగ్స్ ముందు కొలరాడో ట్రిప్కి అయితే వెళ్ళాము. సో అక్కడ డ్యూన్స్ కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఒక నేషనల్ పార్క్ అయితే వెళ్ళాము. ఇన్ కేస్ ఆ వీడియో కనుక చూడకపోయింటే కనుక ఫస్ట్ వెళ్ళి అదైతే చూసేయండి. వీడు అచ్చు షూస్ వేసుకోలేదని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి షూస్ వేసుకుంటున్నాడు. సో అందుకనే మెల్లగా కొంచెం నడవాల్సి వస్తుంది. అండ్ యా, ఐ థింక్ హీస్ బ్యాక్. కార్ లాక్ చేసేయచ్చు. ఓకే, లాక్ అయిపోయింది. ఎండా మండింగ్స్. చెట్లో కలిపారండి. అరే ఏంట్రా నువ్వు ఇంత వైలెంట్ ఉన్నావు? సరదా జస్ట్ ఫర్ ఫన్. డ్యూన్స్ అని చెప్పి వచ్చాము. తీరా చూస్తే మళ్ళీ ఇంకొక బీచ్ స్పాట్ లాగానే ఉంది. సో అట్లా కొంచెం సేపు ఆస్వాదించి నెక్స్ట్ అయితే మనం ఇక్కడ బోర్డు ఉంది మనకి యాక్చువల్గా ఇక్కడ ఉంది కదా. సో అక్కడ డ్యూన్స్ అని చెప్పి బోర్డు అయితే ఉంది. అటువైపు అని ఇటువైపు ఉంటుంది అనుకున్నాం. మరి ఎట్టెళ్ళాలో ఒకసారి అది ఫాలో అయ్యి చూద్దాం. సో ఆల్మోస్ట్ లాస్ట్ పాయింట్ విజిటర్ సెంటర్కి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఐదర్ నడుచుకుంటా అయినా లేకపోతే ట్రైన్ లాగా ఉంటుంది. ఐ మీన్ నార్మల్ పికప్ ట్రక్కే, కాకపోతే అది ఉంటుంది.
సో అది ఎక్కేసి మనల్ని టిప్ దగ్గర డ్రాప్ చేస్తుంది అనమాట. సో ఇంకా మన ఓపిక బట్టి. ఇది చూసుకుంటే కనుక మన విజిటర్ సెంటర్ అండ్ మన ట్రైన్ లాంటిది అయితే వచ్చేసింది. ట్రైన్లో కూర్చోడానికి పెద్ద లైన్ చూస్తున్నారు కదా. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా వీళ్ళైతే వెటరన్స్ మా వెనకాలే ఉన్నారు. వాళ్ళకు కూడా దొరకలే పాపం. మేమంటే నలుగురం ఉన్నాం కాబట్టి అక్కడక్కడ అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాం విడివిడిగా. సో ఇది ఎక్కేస్తే వాళ్ళు మేబీ ఒక 10-15 మినిట్స్లో మనకి టిప్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ కెనడా. మనమైతే వచ్చేసాం. వెల్కమ్ టు ద టిప్ ఆఫ్ కెనడా. సో చూస్తున్నారు కదా ఇట్లా ఉంటుంది అనమాట. మనమైతే ఇప్పుడు ఈ పైన అక్కడ వరకు వెళ్ళబోతున్నాం అనమాట. వెల్కమ్ టు ద టిప్ ఆఫ్ కెనడా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇక్కడ కనుక చూసుకుంటే 42 అని చెప్పి పెట్టారు ఏదో బోర్డు. అందరు ఫోటోలు దిగుతున్నారు. అక్కడ పైన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది చూడండి. యు ఆర్ యాజ్ సౌత్ యాజ్ 42nd ప్యారలల్ అంట. చూసుకుంటే ఇక్కడ డేంజరస్ కరెంట్స్ అని ఉంది. సో ఇటువైపు ఉంది కదా, ఇటువైపుకి వెళ్తే మనకి బీచ్ లాగా ఉంటుంది అనమాట. కాకపోతే అక్కడ ఇవేమి చేయకూడదు అని చెప్పి ఉంది. స్విమ్మింగ్ కానీ వేడింగ్ కానీ చాలా భయంకరంగా ఉంటుంది అంట. బట్ కరెంట్స్ అంటున్నారు ఎట్లా మనకి లైఫ్లో రిస్క్ లేనిది రస్క్ ఉండదు. మరి మనం వచ్చేటప్పుడు వెళ్దామా మరి? స్విమ్మింగ్ రా. ఇంకెక్కడికి వెళ్తావరా? ఇప్పుడు అక్కడ వెళ్తున్నాం కదా. ఇప్పుడు అటు కాదు, అది అటే వెళ్ళాలి. అటు సైడ్కి వెళ్తేనే సరే. మళ్ళీ తెలుగు కెనడా నోమాడ్ అంటేనే రిస్క్ కదా. సో అలా నడుచుకుంటా వస్తే ఇక్కడ ఇంకో బోర్డు ఉంది, మిడిల్ ఐలాండ్ అంట. పాజ్ చేసుకొని చదివేసేయండి ఏమని ఉంది. సో ఇక్కడ ఇట్లా ముందుకు వెళ్తే మనకి మన టిప్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం భయ్య టిప్ ఆఫ్ కెనడా, సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ కెనడా. చూస్తున్నారు కదా అక్కడ టిప్ లాగా. సో అక్కడ వరకు వెళ్ళొచ్చు అనమాట. జనాలందరూ వెళ్ళి అక్కడ మంచిగా కాళ్ళు తడుపుకొని ఫోటోలు దిగి అట్లా చేస్తున్నారు. మనమైతే వచ్చేసాం టిప్ ఆఫ్ కెనడా. సో చూసుకుంటే ఇటువైపు మనకి బీచ్ లాగా ఉంది, ఇది లేక్ ఏరి. అండ్ అట్లా అటు ముందుకెళ్తే ఇంకా రెండు కలుస్తాయి. అండ్ ఇటు కూడా చూసుకుంటే మళ్ళీ మనకు బీచ్. మనడేమో ఫోజులు ఇస్తున్నాడు ఇక్కడ. అటు సైడ్ మట్టి, ఇటు సైడ్ స్టోన్స్. నైస్. యాక్చువల్గా మనకి ప్లాన్ లేకుండే వాటర్లో దిగుదాం అని చెప్పి సదరన్ టిప్ దగ్గర. కానీ కొంచెం ముందుకెళ్ళేటప్పటికి యా సో కొంచెం ముందుకెళ్ళంగానే సడన్గా వాటర్ వచ్చేసినాయి. షూస్ లోపలికి వెళ్ళిపోయినాయి, మొత్తం నడిచిపోయింది, పచ్చిగా అయిపోయింది. ఇంకా తప్పదని చెప్పి షూస్ ఇప్పేసి ఇంకా అట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. కానీ వాటర్ అయితే క్రేజీ చల్లగా ఉన్నాయి, మంచి ఫీల్ వచ్చింది అబ్బా. సో అట్లా ఎంజాయ్ అయితే చేసాము. అండ్ సిన్స్ ఇది నేషనల్ పార్క్ కూడా కాబట్టి నేషనల్ పార్క్స్లో మనము డ్రోన్ అయితే ఎగరేయడానికి కుదరదు. సో అందుకని చెప్పి డ్రోన్ కూడా ఎగరలేదు ఇక్కడ. బట్ లాస్ట్ టైం అయితే వచ్చినప్పుడు అప్పుడు కొన్ని బీచెస్ నుంచి అయితే ఎగరేసా. సో ఆల్రెడీ ఆ షార్ట్స్ ఇప్పటికి మీరు చూసేసి ఉంటారు. సో అవి ఇప్పుడు తీసినవి కాదు, లైక్ 2 years బ్యాక్ తీసినవి. అండ్ ఇప్పుడు కూడా ట్రై చేస్తాను, ఏమన్నా ఇక్కడ కుదిరితే ఛాన్స్ ఉంటే తీస్తా. లేకపోతే ఇప్పుడైతే మళ్ళీ మనము
ఈ ఇందాక ట్రైన్ లాగా ఎక్కాం కదా, సో ఏం అదే బోర్డింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో అది లాస్ట్ వచ్చేసి వీకెండ్స్ అండ్ హాలిడేస్ అప్పుడైతే కనుక 7 వరకు ఉంటుందంట లాస్ట్ది. అదే వీక్ డేస్ అయితే కనుక 5 వరకే ఉంటుంది. లేకపోతే మనము ఒక 2.5 కిలోమీటర్స్ అయితే కనుక నడవాలి. సో మనం నడిచి ఎనర్జీ పోగొట్టుకోవడం కంటే ఎనర్జీ ఉంచుకొని అది వెయిట్ ఆ లైన్లో నుంచొని అది ఎక్కేస్తే ఆ ఎనర్జీని వేరే చోట యూటిలైజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. సో మళ్ళీ ఇక్కడ నుంచి మనకి టొరంటో డౌన్ టౌన్ ఒక 4 hours డ్రైవ్ అయితే ఉంటుంది. బట్ దానికంటే ముందు మధ్యలో ఒక పిట్ స్టాప్ అయితే తీసుకుంటాము. సో ఎక్కడనేది స్టే ట్యూన్. హౌ డిడ్ యూ ఎంజాయ్? ఎట్లా అనిపించింది రేయ్? వాడే బాగానే ఎక్స్ట్రా బాగుందన్న. మనం యూఎస్లో సదరన్ మోస్ట్ ట్రిప్కి వెళ్ళాము, కెనడాలో కూడా సదరన్ మోస్ట్ ట్రిప్కి వెళ్ళాము ఇప్పుడు. సో నెక్స్ట్ టిప్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం నాకు చెప్తే నేను వస్తాను. బాగానే ఎక్స్ట్రా. నీకు ఎట్లా అనిపించింది సుధీర్? యుఎస్లో అయితే తడవలేదు. అది నార్మల్గా ఇట్లా రోడ్డు మీదనే ఉంటుంది కదా, పోస్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ అయితే వచ్చింది కాబట్టి కొంచెం వన్ థింగ్ చెక్డ్ ఆఫ్ ఫ్రమ్ అవర్ లిస్ట్. అసలు చాలా హ్యాపీగా ఉంది. మన యూఎస్ నుంచి అచ్యుత్ చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా, లాంగ్ వీకెండ్ వాడితో స్పెండ్ చేయడం. సో బెస్ట్ వాడికి ఏం కావాలి చెప్పు, వాడి దగ్గర నుంచి. వాడి బర్త్డే వస్తుంది, పార్టీ ఇస్తాడేమో. పెద్ద స్కెచ్. హ్యాపీ బర్త్డే అచ్యుత్. ఇంకో 2 daysలో. సో ఈ వీడియో మీరు చూసేటప్పటికి వీడి బర్త్డే వచ్చేస్తుంది. కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి మనోడికి వెల్ విషర్ అందరు ఎవరైతే ఉన్నారో. యూ నీడ్ సరే అదంతా కాదు, పార్టీ ఎక్కడ మనం 4 hours డ్రైవ్ చేసి వచ్చాం కదా, ఏదో ఉంటుంది అనుకుంటే నిజంగా చాలా బాగుంది. ఓకే, బీచెస్ ఎన్ని చూసినా ఇది కొంచెం లేక్ టైప్ బీచ్ కదా, కొంచెం బాగుంది. అండ్ యా, సో సిమిలర్ థింగ్ మనం కేరళలో కూడా చూసినట్టు గుర్తు నాకైతే. అక్కడ స్వామి చూసేసేయండి. మేము అప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మనము 2018 అప్పుడు మేము వెళ్ళామన్నమాట కేరళ అండ్ కన్యాకుమారి. ఆ ట్రిప్ దానికి కూడా వెళ్ళామన్నమాట. సో అప్పుడు రాచక మా ట్రిప్ అయితే సేమ్ అలాంటిదే ఇప్పుడు కూడా. అన్ని టిప్స్ కవర్ చేస్తే టిప్పు సుల్తాన్ అంటారా? నువ్వు సూపర్ రా. ఇక్కడ మస్కిటో రిపెలెంట్ క్రీమ్ మ్యాండేటరీ. ఈగలు చాలా ఉన్నాయి అసలు, అండ్ చాలా డెడ్లీ కూడా ఉన్నాయి. అవి కుచ్చుకుంటుంటే నీడిల్ కుచ్చినట్టే ఉంది. సో మీరు టిక్ స్ప్రే కానీ అది స్ప్రే చేసుకొని వస్తే చాలా ఘోరం అసలు. ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా కింద కాళ్ళు ఊపుతూ ఉన్నాను. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో మనకి ఇక్కడ రిటర్న్లో. సో వీళ్ళందరూ రిటర్న్ మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరకే, లేకపోతే మళ్ళీ 200 kilometers నడుచుకుంటూ వెళ్ళాలి. మనకి సీట్ దొరుకుతుందో దొరకదో. ఇదేమో మన షేర్ ఆటోలాగా ఒకరి మీద ఒకరు కూర్చోవడానికి వెళ్ళడానికి ఉండదు, లేకపోతే బస్సులో నుంచొని చేయడానికి ఉండదు. హోప్ వీ ఫైండ్ ఎ సీట్. మనమైతే ఆ సదరన్ మోస్ట్ టిప్ పాయింట్ పిల్ నేషనల్ పార్క్ నుంచి ఒక 2 hours డ్రైవ్ చేసి లండన్కి అయితే వచ్చేసాము. సో యూకేలో ఉన్న లండన్ కాదు, ఇక్కడ ఒంటారియోలో కూడా ఒక లండన్ ఉంది. సో ఇక్కడ డిన్నర్ చేద్దామని చెప్పి లండన్లో ఉన్న పరివార్ ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. చూసుకుంటే ఇది కొంచెం లండన్ డౌన్ టౌన్ లాగా అయితే ఉంది. సో ఇది ఎంతవరకు ఉంది? 10:30 వరకు 10:30 వరకు ఉంది. సో లోపలికి వెళ్ళి ఇచ్చి పడేద్దాం. అమ్మయ్య, టైం అయితే 12:45 అవుతుంది. ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 o'clock. మనకి September 2nd కూడా వచ్చేసింది. సో అలా లండన్లో పరివార్లో డిన్నర్ అయితే చేసుకున్నాము. అమౌంట్ క్వాంటిటీ అయితే చాలా బాగా ఇచ్చాడు అండ్ టేస్ట్ కూడా బాగుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే అది బేసిక్గా అందరూ టేక్అవుట్ అయితే తీసుకుంటున్నారు. అండ్ సర్వీస్ టైం అంటే లైక్ ఆర్డర్ చేసిన ఎప్పటికో 5-6 minutes అన్నారు, కానీ ఎప్పటికో ఇచ్చారు. సో అదొకటి. బట్ మిగతా అంతా ఓకే. సో ఈరోజు అయితే అట్లా ఎంజాయ్ చేసాం. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. రేపు ఏం చేద్దాం అనేది చూద్దాము. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.